హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హుకితా బాగ్వి ఆఫీషియల్. సో ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే సర్ప్రైజ్ బ్లాగ్ అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను నా ఫ్రెండ్ని కలుస్తున్నా. షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. సో తను నేను నర్సరీ నుంచి ఫ్రెండ్స్, కాకపోతే మేము ఇద్దరం నర్సరీ నుంచి 6th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివినాం. తర్వాత మేము హౌస్ షిఫ్ట్ అయినాం అనమాట. అప్పటి నుంచి మేము రేర్గా కలవడం, ఎట్లా అంటే ఇయర్స్కి ఒకసారి అలా. నేను కలవాక 2-3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, 2 ఇయర్స్ అవుతుంది. నేను 6th క్లాస్ తర్వాత మ్యాథ్స్ దానికి ఒక 2 టైమ్స్ కలవచ్చు అంతే. సో ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడి అలా సర్ప్రైజ్ చేస్తున్నాను అనమాట. నాకు తెలీదు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. సో చూద్దాం తను ఎలా సర్ప్రైజ్ అవుతుందా, అసలు గుర్తుపడుతుందా లేదా నన్ను, చూద్దాం. ఓకే, హాయ్. అసలు ఆనందంలో మీకు చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్లీ దాని బర్త్డే ఇవాళ, అందుకే ఈరోజు ప్లాన్ చేసిన. సో ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ చేపిస్తున్నాను అనమాట. సో గిఫ్ట్ ప్యాక్ చేపించేసి దాని దగ్గరికి వెళ్ళినా అనమాట. సో హియర్ షీఈస్ వస్తుంది. తను కీర్తి అనమాట, మా బెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్లీ నేను మాస్క్ పెట్టుకుని వెళ్ళినా, అది గుర్తుపట్టొద్దని చెప్పి. అసలు మాస్క్లో కూడా గుర్తుపట్టేసింది. అది అబ్బా అనిపించింది అది అలా గుర్తుపట్టంగానే. అది ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే దాని ఫేస్లో ఆ ప్యూర్ స్మైల్ చూస్తూ ఉండిపోవాలనిపించింది. అట్లా ఇట్లా ప్యూర్గా ఉంటే ఏమైనా చేయాలనిపిస్తుంది, ఎంతైనా చేయాలనిపిస్తుంది. సో షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. 20 ఇయర్స్ కన్నా ఎక్కువ అయింది మా ఫ్రెండ్షిప్. సో హియర్ షీ ఈస్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే పాపా. తను ఇక్కడ రీల్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా. సో అలా కేక్ కటింగ్ అయిపోయింది. యాక్చువల్లీ మేము అక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే అది అంటుందన్నమాట. యాక్చువల్లీ మేము చాట్ చేసుకున్నాము దాని బర్త్డే రోజు చాలా. అయితే అసలు నేను దాని బర్త్డే గుర్తు లేనట్టు అలా యాక్ట్ చేస్తుండే. అసలు అంటుంది, అసలు గుర్తులేనట్టు యాక్ట్ చేసినావు, నువ్వు నాకు విష్ చేయకపోతే నేను ఏడుస్తుండే అని చెప్పేసి. అసలు నేను విష్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ ఇంకా అది బాధపడుతుందని చెప్పేసి విష్ చేసి వెళ్ళి కలిసిన. సో గైస్ అదన్నమాట. అది ఇంకా దాని గిఫ్ట్స్ అని ప్యాక్ చేసుకుంటుంది. తిను జయశ్రీ, తిను కూడా చాలా క్యూట్ పాప తను. సో మా శశిగా రాత్రి మీకు తెలిసిందే కదా, ఇంకా నాకు అది ఇప్పి అని చెప్పేసి లాస్ట్లో ఒక ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒకటి కొనుక్కొని ఇంకా తిన్నాడు వాడు. సో ఇదన్నమాట ఇవాళ ముచ్చట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. See you in next vlog guys. Bye.